నల్గొండ జిల్లా మిర్యాలగూడెం బైపాస్ లో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ అయితే డీసీఎం వెనుక నుండి ఢీకొట్టడం తోటైతే ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలు కావడం తోటైతే మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి వాళ్ళకి మెరుగైన చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బైపాస్ రోడ్ లో సిమెంట్ ట్యాంకర్ యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చినటువంటి డీసీఎం వెనుక నుండి ఢీకొట్టడం తోటైతే ఆ డీసీఎం లో ఉన్నటువంటి టైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ముందుకు వచ్చినటువంటి బీహార్ కు సంబంధించినటువంటి కూలీల మీద పడటం తోటైతే ఒక్కసారిగా ముగ్గురు కూడా మృతి చెందడం జరిగింది. మరో ముగ్గురు కూడా తీవ్ర గాయాలు జరిగాయి. వీరంతా కూడా బీహార్ కు చెందినటువంటి కూలీలుగానైతే తెలుస్తుంది. వీళ్ళైతే అక్కడ నుండి ఇక్కడ కూలి కోసం వచ్చి జీవనోపాధి కోసము ఇక్కడ పనిచేస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. క్షతగాత్రులను అయితే మెరుగైన చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. పుట్టిన సంఘటన స్థలానికి అయితే పోలీసులు చేరుకొని ఏదైతే దాంట్లో ట్యాంకర్ లో ఎక్కున్నటువంటి డీసీఎం కూడా బయటకు తీసి క్రేన్ సాయంతో అయితే రోడ్డుకు అడ్డుగా ఉన్నటువంటి వాహనాలను కూడా పక్కకు జరిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ ప్రమాదము డీసీఎం డ్రైవర్ వేగంతో జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా అయితే పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఎవరెవరు చనిపోయారు ఏంటనే వివరాలు కూడా తెలియాలి. మరో ముగ్గురు కూడా తీవ్ర గాయాలయ్యి వాళ్ళ పరిస్థితి కూడా కొంత విషమంగా ఉందని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది.